పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రత్యక్ష ఎన్నికలకు ఇక దూరంగా కళా వెంకట్రావు డిసైడ్ అయినట్లు, రాజకీయంగా రిటైర్ అయినట్లేనని వినికిడి. ఆయన అనుచరులు చెప్తున్న వాదన కూడా పొలిటికల్ రిటైర్మెంట్కు వారసుడు సీటుకి రెడీ. రాజకీయాల్లో ఎప్పుడు పదవులే పరమావధి. పదవి అంటేనే నాయకుడికి విలువ ఉంటుంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో, అందులో టీడీపీలో దాదాపు చాలామంది సీనియర్లకు పదవులు లేవు. ఆ పదవులు రాని కారణంగా వారు కూటమిలో ఉండలేకపోతున్నారు, బయటకు వెళ్ళలేకపోతున్నారు. తమ పలుకుబడి ఎక్కడా లేని పరిస్థితులు ఇప్పటికీ కొందరుకున్నాయి. ఇక ఎక్కడికి వెళ్లే పరిస్థితి కూడా లేనందున రాజకీయ ఇబ్బందులు పడుతున్నారు. అటు సీనియర్ నాయకుల్లో చాలామంది ఇప్పటికే వారి వారసుల్ని రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో వారు ఆయా సీట్లలో కూర్చుంటే మాత్రం ఇక కుమారులకు, వారసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్లు దక్కబోవని భావిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మహానాడు వేదికగా చాలామంది సీనియర్లు చాలా వరకు టీడీపీకి ఇక తమ సేవలు మాత్రమే ఉంటాయని, ఇకపై తాము ఎమ్మెల్యేలకు పోటీ చేయమని చెప్పేస్తున్నారు. మహానాడు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ప్రస్తుతం సీనియర్లు మాత్రం చాలా వరకు విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నారట. అలాంటి జాబితాలో కళా వెంకట్రావు ఉన్నారంటే అతిశయోక్తి కాదంటున్నారు తమ్ముళ్ళు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దాదాపు కళా వెంకట్రావు పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన ప్రస్తుతం చీపురుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా సీనియర్ నేతగా, ఒకప్పటి హోంమంత్రిగా, ఎన్టీఆర్ హయాంలో హోంశాఖ మంత్రిగా బాగా పనిచేసిన నేతగా ఆయనని చెప్తారు. అలాగే చంద్రబాబు ఫాలోవర్గా కూడా చాలామంది చెప్తారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కళా వెంకట్రావు రాజకీయంగా విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమైనట్లే కనిపిస్తుంది. 2024లో ఏర్పాటైన ప్రభుత్వంలో ఆయనకు ప్రాధాన్యత దక్కకపోవడంతో గత కొంతకాలంగా కళా వెంకట్రావు సైలెంట్గానే ఉన్నారు. కళా వెంకట్రావు గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. కానీ అటువంటి కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. అనేక మంది సీనియర్లు ఈసారి పక్కన పెట్టినట్లే కళా వెంకట్రావును కూడా చంద్రబాబు కేబినెట్లో బెర్తు దక్కలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కళా వెంకట్రావు మంత్రి పదవిలో ఉండేవారు. కానీ ఈసారి మాత్రం ఆయనకు కేబినెట్లో చోటు దక్కలేదు. కళా వెంకట్రావు తనకు మంత్రి పదవి దక్కుతుందని గట్టిగా భావించారు. అసలు టికెట్ కేటాయింపు నుంచే ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరి వరకు టికెట్ ఖరారు కాలేదు. చివరి జాబితాలో చోటు దక్కింది. కళా వెంకట్రావు ఎప్పుడు ప్రాతినిధ్యం వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీ వెళ్లడంతో అక్కడ ఆయనకు సీటు దక్కలేదు. చివరి జాబితాలో కళా వెంకట్రావును చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. బొత్స సత్యనారాయణ మీద గెలవడంతో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ ఆయనకు దక్కలేదు. కొండపల్లి శ్రీనివాసరావుకు దక్కడంతో ఆయన కొంతకాలం నుంచి మౌనంగా ఉంటున్నారు. ఈసారి ఎన్నికలకు కళా వెంకట్రావు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారని తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత పెరగడంతో ఇకపై తనకు పదవులు దక్కవని భావించిన కళా వెంకట్రావు తన కుమారుని వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దించాలని నిర్ణయించారు. అయితే వచ్చే ఎన్నికల్లో తమకు ఎచ్చెర్ల నియోజకవర్గం కేటాయిస్తేనే తన కుమారుడు పోటీ చేస్తారని, చీపురుపులి అయితే పోటీ చేయరని కళా వెంకట్రావు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. పార్టీ సేవలను అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికలకు ఇక దూరంగా ఉండాలని కళా వెంకట్రావు డిసైడ్ అయినట్లు తెలిసిందే. దాదాపుగా ఇక కళా వెంకట్రావు రాజకీయంగా రిటైర్ అయినట్లేననేది ఆయన అనుచరులు చెప్తున్న వాదన. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.